వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహా రాష్ట్ర వ్యాప్తంగా చివరి విడత పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఉదయం 11 గంటల వరకు 57.91% పోలింగ్ నమోదైనట్లు ఈసీ ప్రకటించింది. మధ్యాహ్నం 1 గంట వరకు క్యూ లైన్లలో ఉన్న వారికి ఓటేసే అవకాశం కల్పించారు అధికారులు. దీంతో పోలింగ్ పర్సెంటేజీ మరింత పెరగనుంది. ఇదిలా ఉంటే కాసేపట్లో చివరి విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆ తర్వాత ఫలితాలను వెల్లడించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ రవికిరణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రవికిరణ్, ఏకీతిక తెలంగాణ వ్యాప్తంగా మూడో విడత తుది విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ అయితే పూర్తయిందని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే అన్ని పోలింగ్ సెంటర్ల వద్ద లోపల ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మిగతా అందరినీ కూడా బయటికి పంపించడం జరిగింది. ప్రస్తుతం ఆర్ఓలు కూడా పోలింగ్ కేంద్రం ముందుకు వచ్చి మరీ చెప్తున్నారు. సార్ చెప్పండి, ఎట్లా జరిగింది పోలింగ్, ఎంత మేర పోలింగ్ అయింది? పోలింగ్ చాలా ప్రశాంతంగా జరిగింది సార్. ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు లేవు. అందరూ అభ్యర్థులు, అందరూ ఓటేసే వ్యక్తులు ప్రశాంతంగా వాళ్ళు సమయంగా వచ్చేసి ఓటేశారు. ఎటువంటి తప్పిదాలు లేకుండా ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. చాలా అద్భుతంగా ప్రజల యొక్క ఓటర్ స్పందన చాలా బాగుంది సార్. కౌంటింగ్ ఏ టైంకి స్టార్ట్ కావచ్చు? కౌంటింగ్ దాదాపుగా 2 గంటలకి స్టార్ట్ అయ్యింది సార్. లంచ్ తర్వాత కౌంటింగ్ టేబుల్ చేసేసి వార్డు వైజ్ కౌంట్ చేస్తాం. తర్వాత సర్పంచ్ కౌంట్ చేస్తాం సార్. నెక్స్ట్ సర్పంచ్ గెలిచిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఉప సర్పంచ్ ఎన్నుకుంటారు సార్. దాన్ని కూడా కంప్లీట్ చేసిన తర్వాత కంప్లీట్ అయిపోతుంది సార్ పూర్తి పత్రిక. ఇది సమస్యాత్మక ప్రాంతంగా ఉంది కొంతమేర. ఇట్లాంటి ఏరియాలో కౌంటింగ్ ఏ టైం వరకు క్లోజ్ చేయగలరు? దాదాపుగా సార్ ఇది ఎక్కువ ఓటర్స్ ఉన్నాయి కాబట్టి దాదాపు 6-6:30 లోపు కంప్లీట్ చేసే అవకాశం ఉన్నది. ఒకవేళ టైం ఎక్కువ పోతే ఒక హాఫ్ అన్ అవర్, అర్ధగంట పోవచ్చు, అంతకంటే ఎక్కువ పోదు. ఇది మనం చూడొచ్చు. ప్రస్తుతం ఆర్ఓలు అందరూ కూడా పోలింగ్ కేంద్రం బయటకు వచ్చి మరి వాళ్ళు అయితే చెప్తున్నారు. ప్రజలందరికీ కూడా ఓటర్లందరూ ఓట్లేసి వెళ్ళిపోయారు కాబట్టి కౌంటింగ్ సంబంధించిన ప్రక్రియ మొదలవుతుంది. ఎవరు కూడా లోనికి ఎలవలేదని చెప్తున్నారు. తెలంగాణలోని ముఖ్యంగా ఖమ్మం జిల్లా కావచ్చు, కరీంనగర్ జిల్లా కావచ్చు, మిగతా జిల్లాలతో పాటుగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా చాలా చోట్ల పోలింగ్ కేంద్రాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. పోలింగ్ పూర్తయింది కాబట్టి కౌంటింగ్ సంబంధించిన ఏర్పాట్లు చేస్తూనే మరోవైపు లంచ్ విరామం తర్వాత కౌంటింగ్ మొదలు పెట్టేందుకైతే ప్రక్రియ సిద్ధం చేశారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ కావచ్చు, జిల్లా ఎస్పీలు కావచ్చు, అలాగే సిపి సంబంధించిన అధికారులు, ఉన్నతాధికారుల పర్యవేక్షణలో పూర్తి స్థాయిలో సంస్థాగత ప్రాంతాల మీద దృష్టి పెట్టారు. సీసీ కెమెరాలు, వెబ్ కాస్టింగ్ ద్వారా ప్రతిదీ కూడా నోట్ చేస్తున్నారు. అలాగే పోలింగ్ బూతుల దగ్గర ఉన్నటువంటి ఇన్ఛార్జీలు ఎవరైతే ఉంటారో, పీఓలు కావచ్చు, ఏపీఓలు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి అందరూ కూడా ముందస్తుగా ఒక ప్రణాళిక ప్రకారం కౌంటింగ్ కూడా చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ప్రస్తుతం మనం పేరువంచలో ఉన్నాం. కల్లూరు మండలంలో ఉన్న పేరువంచి, ఇక్కడ మేజర్ పంచాయతీ. ఇక్కడ కొంతమంది ఏజెంట్లు కూడా లోపలికి వెళ్లేందుకు వస్తున్నారు. దాదాపుగా అన్ని పార్టీలకు సంబంధించి అభ్యర్థులకు సంబంధించి పార్టీలు మద్దతు ఇచ్చిన వాళ్ళు ఏజెంట్లుగా ఉన్నారు. వీళ్ళందరూ కూడా కౌంటింగ్ కోసం వెళ్లేందుకు ఎదురు చూస్తున్నారు. కానీ లంచ్ విరామం తర్వాత వీళ్ళు ఎలవ చేసే అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుతం అధికారులు అయితే లంచ్ విరామం తీసుకున్నారు. పోలింగ్ పూర్తిగా పూర్తయింది. సంబంధించినటువంటి బాక్సులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక తోటకి చేర్చిన తర్వాత పూర్తిగా కౌంటింగ్ ఒక 2-3 టేబుల్స్ వేసి దాని మీద కౌంటింగ్ ప్రక్రియ అయితే సాగే అవకాశం అవుతుంది. అయితే పూర్తి స్థాయిలో గ్రామీణ ప్రాంతంలో ఎక్కువగా పోలింగ్ నమోదైందని చెప్పవచ్చు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి 2 విడతల కంటే కూడా ఈసారి 87-88% వరకు కూడా పోలింగ్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. గ్రామీణ ప్రాంతంలో పెద్ద మొత్తంలో ఓటర్లందరూ కూడా బారులు తీరారు. ఉదయం 7 గంటలకే పెద్ద ఎత్తున క్యూ లైన్లు కనపడ్డాయి. మహిళా ఓటర్లు కూడా చైతన్యంతో ఎక్కువ మొత్తంలో ఓట్లు వేయడం జరిగింది. ఏజెన్సీ ప్రాంతంలో కూడా చాలా వరకు కూడా ఓట్లన్నీ కూడా అవగాహనతో ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున పోలింగ్ బూతులకు రావడం జరిగింది. ఉదయం నుంచి కూడా ఇటు ఖమ్మం, అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు సంబంధించి చాలా వరకు కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువగా మహిళలే ఓటర్లు ఎక్కువగా ఓట్లేయడం జరిగింది. జిల్లాలో ఉన్నటువంటి సమస్యాత్మక ప్రాంతాలు కూడా ఈరోజు ఉదయాన్నే పోలింగ్ అయితే ఎక్కువ శాతం కావడం జరిగింది. ప్రస్తుతం 87% పోలింగ్ అయినట్టుగా మనకు ప్రాథమికంగా సమాచారం ఉంది. అఫీషియల్గా మరొక హాఫ్ అన్ అవర్లో వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యాత్మక ప్రాంతాలు కావచ్చు, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు కావచ్చు, ఆ ప్రాంతాల్లో పూర్తిగా పోలీసు బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఏసీపీ స్థాయి అధికారులను అయితే నియమించారు. నియోజకవర్గాల్లో ముఖ్యంగా సత్తుపల్లి కావచ్చు, అలాగే జూలూరుపాడు కావచ్చు, ఎక్కువగా ఏజెన్సీ ప్రాంతాల్లో గొడవలు జరిగేటటువంటి ప్రాంతాల్లో, మేజర్ పంచాయతీలు ఉన్నటువంటి ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన భద్రత నడుమ కౌంటింగ్ సంబంధించి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా పోలింగ్ అయితే పూర్తయింది. అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలు బయటకు వచ్చి పోలింగ్ కంప్లీట్ అయినట్టుగా అనౌన్స్ చేశారు. ఇప్పటికే దీని తర్వాత లంచ్ విరామం తర్వాత 2 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. 2 గంటల నుంచి 6 లేదా 7 గంటల వరకు కూడా కొన్ని పంచాయతీల ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఎక్కువ ఓట్లు ఉన్నటువంటి 3,000 లేదా 5,000 పైచీలకు ఉన్నటువంటి
ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు మేజర్ గ్రామ పంచాయతీల ఫలితాలు అయితే కొంత లేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మొదటగా వార్డులకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు ఉంటుంది, దాని తర్వాత సర్పంచ్ ఓట్ల లెక్కింపు ఉంటుంది. దీంతో కొంత గ్రామీణ ప్రాంతాల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫలితాల మీద పూర్తి స్థాయిలో అందరు అభ్యర్థులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు, ఆసక్తితో ఎదురు చూస్తున్న పరిస్థితి ప్రస్తుతం జిల్లాలో కనపడుతుంది. అలాగే ఖమ్మం జిల్లాకు సంబంధించి సమస్యాత్మక ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో అయితే పోలీసు బందోబస్తు నడుమ, అలాగే కౌంటింగ్ కేంద్రాలకు సంబంధించి దాని పక్కనే కౌంటింగ్ నుంచి 100 మీటర్ల దూరంలో 163 సెక్షన్ కూడా అమలు చేశారు.